నా ఇంటికి కోడలు వచ్చాక నేను నష్టపోయాను, నా ఇంటికి కూతురు వచ్చాక నేను నష్టపోయాను, నా వాడి గ్రహచారం వల్ల నేను పాడైపోయాను, నా పిల్లని కాలు మంచి లేక నేను ఇట్లా అయ్యాను. ఇది తప్ప అరే నేను తప్పు చేసినందుకే నాకు ఇట్లా జరిగింది అని ఎవరైనా రియలైజ్ చేసే వాళ్ళు ఉన్నారు? రియలైజ్ అవ్వరు. కానీ ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మనం ఇంత ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం, తప్పు విలువ తెలుసుకుంటున్నాం, ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఏం చేస్తే చెడు జరుగుతుంది, ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడ మనం వెనక్కి తగ్గాలి అనేది మనకు తెలుస్తుంది. కానీ పాటించట్లేదు. ఎందుకు పాటించకపోవడమే కదా మనం నష్టపోతున్నాం. ఎందుకు పాటించట్లేదు? కానీ ఎందుకు పాటించట్లేదు అంటే మనం చేసుకున్న కర్మల విలువ తెగిపోయేదాకా మనకు అవి అర్థం కానియవు. ఎప్పుడైతే ఎల్కేజీ చదివిన వాడికి పీజీ సబ్జెక్ట్ ఎట్లా అర్థం కాదో, ఎల్కేజీలో ఉన్నవాడికి నెక్స్ట్ సబ్జెక్ట్లో ఏం రాస్తున్నామో తెలియదు, ఒక ధ్యానంలోకి వచ్చాక అన్నీ తెలుసుకున్నప్పుడు పీజీ చదివిన వాడికి ఎల్కేజీ వాడు ఎన్ని తప్పులు చేసి తెలుస్తుంది ఈజీగా. కానీ ఎల్కేజీలో ఉన్నవాడికి ఎల్కేజీ విషయాలు తెలియదు. ఎందుకంటే తన ఆత్మజ్ఞానం అక్కడి వరకే ఉంది. నేను తప్పు చేస్తున్నాను అనేది తెలుసుకోలేని సిచ్యువేషన్లో. ఎల్కేజీలో ఉన్నవాడికి ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ అర్థం కాదు అంటే అక్కడ లేదు, తనకు తెలియదు. ఎందుకంటే కర్మ విలువ తెలియనివ్వదు. నువ్వు అనుభవించేదాకా, నువ్వు అనుభవించి ఎప్పుడైతే నువ్వు రిలాక్స్ అవుతావో ఆ రోజు మాత్రమే నువ్వు అరే నిన్న చేసిన తప్పుకి ఈరోజు నాకు శిక్ష పడింది. కానీ ఇప్పుడు జీవితాలు బాగుండాలి, ఆస్తులు బాగుండాలి, నేను చేసుకోబోయేవాడు బాగుండాలి, నేను చేసుకోబోయే అమ్మాయి బాగుండాలి, నా కొడుకు కూడా నన్ను మంచి చూడాలి, నా బిడ్డకు మంచి సంబంధాలు రావాలి, నా ఇంటి కోడలు మంచిగా రావాలి. మాట వరకే ఉంటుంది, చేతులు రావట్లేదు. ఎప్పుడైతే నీ చేతులు వస్తాయో అప్పుడు నీ చేతిలో నువ్వు ఏది కావాలంటే వస్తుంది. నీ చేతుల్లో లేని నీ మాటలో వస్తే మాత్రం అది అవ్వదు. కూరగాయలు కట్ చేసి పెట్టినంత మాత్రం వంట అవుతుందా? వండాలి. నీ భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని నీ జీవితంలో తేగలిగితేనే కూరగాయలు ఎలా అయితే వండి మనం తినగలుగుతామో, నీ భావాన్ని నువ్వు ఆచరణలో పెట్టినంత మాత్రాన్ని నీ జీవితం కూడా, వంట ఎంత పర్ఫెక్ట్గా తయారవుతుందో మన జీవితం కూడా అంత పర్ఫెక్ట్గా తయారవుతుంది. కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెడిపోవాలన్నా నీ ప్రవర్తనే, మంచిగా మారాలన్నా కూడా నీ ప్రవర్తనే, నీ గౌరవం దక్కాలన్నా కూడా నీ ప్రవర్తనే, నీకు అవమానం జరగాలన్నా కూడా నీ ప్రవర్తనే, నీ కూతుర్లు బాగుండాలన్నా నీ ప్రవర్తనే, నీ కొడుకు నీ కోడలు బాగుండాలన్నా నీ ప్రవర్తనే, నీ తల్లిదండ్రులు బాగుండాలన్నా నీ ప్రవర్తనే, నీకు ఆరోగ్యం బాగుండాలన్నా నీ ప్రవర్తనే, నీ ఆరోగ్యం చెడిపోవాలన్నా నీ ప్రవర్తన. కానీ ప్రవర్తనను మార్చుకోవట్లేదు, మనం పరిస్థితులను మార్చాలని చూస్తున్నాం. కానీ పరిస్థితులు మన ప్రవర్తన మారకపోతే మారతాయని నువ్వు ఒకరు చెప్పండి నాకు. మన ప్రవర్తన మారకుండా మన పరిస్థితులు మారతాయా చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? ప్రవర్తన మారకపోయినా మేము బాగుంటాము ఉందా ఎవరికైనా? ఎప్పుడైతే నీ ప్రవర్తన మారుతుందో నీ పరిస్థితి ఆటోమేటిక్గా మారిపోతుంది. నేను అనుకునేదాన్ని ఒకప్పుడు ఒట్టికి రన్ చేసేదాన్ని 10 మంది వర్కర్స్ని పెట్టుకొని. కానీ బాగా వర్క్ చేస్తున్నప్పుడు కొంతమందిని చూస్తే కొన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు, తర్వాత చేయరు. అరే మంచిగా డబ్బులు వచ్చేటప్పుడు వీళ్ళకి ఏం పని, హ్యాపీగా చేసుకోవచ్చు కదా, ఎందుకు చేయరు వీళ్ళు అని అనుకునేదాన్ని. ఆ స్థితి వచ్చేదాకానే వాళ్ళు చేయాలని ఉంటుంది. ఆ లైఫ్లో ఎంత వర్క్ను అయితే తీసుకొస్తామో అంత వర్క్ మాత్రమే మనం చేయగలం. నెక్స్ట్ మనం చెయ్యం. చాలామంది అని అంటుంటారు చాలా కష్టం చేశాను, చేసి అలసిపోయాను, ఇప్పుడు ఏం చేయను అంటే నువ్వు తీసుకొచ్చుకున్న 8 గంటల కష్టాన్ని 8 గంటలు కాకుండా నువ్వు 16 గంటలు ఎప్పుడైతే చేస్తున్నావో ఆ 16 గంటలు చేసిన పని ఒక రోజు కాస్త 2 రోజులు పూర్తయిపోయి నీ జీవితం పని లేకుండా అయిపోతుంది. ఈ విషయం మనకు తెలుసా ఎవరికైనా? అదైతే నాకు నేను ఉదాహరణ.
నాకు ఎక్కడ క్లాసులు ఉన్నాయి కాదు, నేను ఏ మాస్టర్ దగ్గర విన్నాయి కాదు, ప్రతి ఒక్కటి నా ఇన్నర్ నుంచే వస్తుంది నాకు మెసేజ్. నాకున్న 40 ఏళ్ళకి నేను చేసిన పని 100 సంవత్సరాల్లో ఎంత పని అయితే చేస్తారో అంత పని నేను చేశాను. ఒక టైలర్ షాప్ పెట్టుకొని 10 మంది వర్కర్స్ని పెట్టుకొని మార్నింగ్ 4 to 12 వరకు యూనిఫామ్ సిచ్యువేషన్లో అయితే నిద్రలు లేకుండా చేశాను. ఈ రోజు దాదాపు 2 years నుంచి నేను నా వర్క్ నేను చేయడం మానేశాను. నా ఇన్నర్ నుంచి అనిపిస్తారే అంతకుముందు అంత చేసాం కదా, ఇప్పుడు అంటే నీ జీవితంలో వర్క్ లేదని నా ఇంట్లోనే వస్తుంది, నాకు ఇన్నర్ నుంచి వచ్చేస్తుంది మెసేజ్. ప్రతిదీ కూడా మనం రాసుకొని వచ్చాం. ఈరోజు నేను మీ ముందు కూర్చున్నా, నిన్న వేరే పని మీద ఉన్నా, ఇంకొక పని మీద ఉన్నా, ప్రతిదీ రాసుకొచ్చాం. రాసుకొచ్చిన దాన్నే అవుతుందనే విషయాన్ని మర్చిపోయి మనం బ్రతకడం వల్లనే మనకు అన్ని బాధలు. బాధపడుతున్నాం కానీ ఆ బాధపడుతున్న దానికి కారణం తెలియట్లేదు. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్న దానికి కారణం తెలుసుకుంటావో ఆ రెండోసారి ఆ బాధకి ఎక్కడ మూలం ఉందో వెతకగలుగుతావు. ఆ బాధకున్న మూలం ఏంటి వెతకెళ్ళావనుకో, ఆ బాధ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, నేను ఎవరికైనా చెడు చేయడం వల్ల వచ్చిందా, ఎవరి మీదైనా నేను చెడు ఆలోచనతో ఉంటే వచ్చిందా, నేను ఒకవేళ ఎవరి మీదైనా నేను ఓ రకమైన భావం వాళ్ళు ఇలా ఉండకపోతే బాగుండు అనే భావంతో వచ్చిందా అనేది మనలో మనం చెక్ చేసుకున్నప్పుడే మనకు మంచి జరుగుతుంది. బాగా చదువుకుంటున్నాం, పీజీలు చేస్తున్నాము, సాఫ్ట్వేర్లు అంటున్నారు, కానీ చదివిన తర్వాత కూడా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ స్కిల్ నేర్చుకుంటే, ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే, ఈ ట్రైనింగ్ అవుతే మంచి వస్తుంది. కానీ ఎంత చదువు చదివినా కూడా కొన్ని స్కిల్స్ కావాలని అనుకున్నప్పుడు ఎంత తోడుకైనా, డబ్బున్నోడికైనా లేని వాడికైనా కొన్ని స్కిల్స్ ఉంటేనే మన లైఫ్ బాగుంటుందని మనం తెలుసుకున్నాం. ఎంతసేపు శాలరీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలనేది చూస్తున్నాం తప్ప ఆ పెరిగిన శాలరీ ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటే మన లైఫ్ బాగుంటుంది, దాన్ని ఎలా యూజ్ చేస్తే మన లైఫ్ బాగుంటుంది అనేది తెలియట్లేదు. అన్నీ మన మంచి ఆలోచనలే, కానీ మన గుణమే చాలా చిన్నదిగా ఉంటుంది. నీ ఆలోచనలు తగ్గించేసి నువ్వు గుణాన్ని పెంచుకున్నావు అనుకో, నువ్వు జస్ట్ నీ మనసులో అనుకుంటే చాలు, ఆటోమేటిక్గా నీ ముందు వచ్చి నిలబడుతుంది అన్నీ. ఈరోజు ధ్యానం టీచర్గా ఎంతమంది లైక్ చేస్తున్నారో, స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా నేను చేసే పనులను బట్టి నన్ను ఎంతమంది లైక్ చేస్తున్నారో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఓబీసీ మహిళా ప్రెసిడెంట్గా ఉన్న ఎంతమంది లైక్ చేస్తున్నారో, లైక్ చేసిన వాళ్ళు ఓన్లీ 10%. నా మీద ఏడ్చే వాళ్ళు ఇంతమంది. ఏడుపు నేను ఎవరిని పట్టించుకోను. నాలో ఉన్న అర్హతకి నా గురువులు పెట్టారు, అది నాకు సంబంధం లేని మ్యాటర్. అది నేనేం నేర్చుకున్నాను, ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానం ద్వారా దేహమే దేవాలయం అని అనుకున్నది ఎప్పుడైతే మన పత్రిక గారు చెప్పారు.